హాయ్ ఫ్రెండ్స్, ఛానల్లోకి స్వాగతం. మోకాళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, చేతుల నొప్పులు, నడుం నొప్పులు 3 రోజుల్లో మాయమయ్యే అద్భుతమైన రెమెడీ గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే విషయంపై మీకు పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. అయితే విషయంలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది ఒకే సమస్యతో బాధపడుతున్నారు. అదేంటంటే శరీర నొప్పులు. ఉదయం లేవగానే నడవలేని స్థితి, మెట్లు ఎక్కేటప్పుడు మోకాళ్ల నొప్పి, కొంచెం పనిచేసినా సరే నడుం నొప్పి, చేతులు కూడా బలహీనంగా అనిపించటం. ఇవి చిన్న సమస్యలు అనుకుంటే అది చాలా పెద్ద తప్పు. ఇవి మన శరీరం ఇచ్చే వార్నింగ్ సిగ్నల్స్. కాని భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మీకు చెప్పబోయే ఒక చిన్న ఇంటి చిట్కా మీ జీవితాన్ని మార్చేస్తుంది. కేవలం 3 రోజుల్లోనే మీ నొప్పులన్నీ కూడా తగ్గిపోతాయి. అయితే ఈ యొక్క రెమెడీని తయారు చేసుకోవటం చాలా ఈజీ అండి. దీనికోసం మీరు ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం లేదు. అలాగే డబ్బు ఖర్చు చేయాల్సిన పని అంతకంటే లేదు. మీ ఇంట్లో ఉండే చిన్న పదార్థాలతోనే ఈ రెమెడీని తయారు చేసుకోవచ్చు. ఈ రెమెడీకి కావలసిన పదార్థాలు వచ్చేసి 4 నుంచి 5 మిరియాలు, అలాగే ఒక 1/2 ఇంచ్ అల్లం, 1/2 లీటర్ పాలు. ఈ 3 పదార్థాలు సాధారణమైనవే కాని వీటిల్లో ఉన్న ఔషధ గుణాలు మాత్రం అసాధారణమని చెప్పుకోవచ్చు. అయితే మిరియాల యొక్క ప్రయోజనాలు కనుక మనం గమనిస్తే ఇవి చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి, కాని వీటి పవర్ మాత్రం చాలా పెద్దది. మిరియాల్లో పిపెరిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను వేగంగా చేస్తుంది. నొప్పి ఉన్న ప్రదేశాల్లో బ్లాకేజీని తగ్గిస్తుంది. నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో చలిని తగ్గించి వేడిని పెంచుతుంది. ఇది నొప్పి తగ్గటానికి చాలా ముఖ్యమైంది. ముఖ్యంగా మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు ఎక్కువగా చలి వల్ల కూడా వస్తాయి. అప్పుడు మిరియాలు ఒక సహజ హీటర్ లాగా పనిచేస్తాయి. ఆ తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం. అల్లం అనేది ప్రకృతిలో లభించే ఒక అద్భుతమైన మందు. అల్లంలో జింజరాల్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో ఉన్న వాపులను తగ్గిస్తుంది. కీళ్ల దగ్గర ఉండే ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. నొప్పిని సహజంగా తగ్గిస్తుంది. అంటే నేచురల్ పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. అందుకే చాలా మంది పెద్దలు అల్లం తింటే నొప్పి తగ్గుతుందని కూడా చెబుతూ ఉంటారు. ఆ తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలు. పాలు మన శరీరానికి బలాన్నిచ్చేటటువంటి ఒక ముఖ్యమైన ఆహారం. పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది, కీళ్లను స్ట్రాంగ్ గా ఉంచుతుంది, బలహీనతను కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా నడుం నొప్పి, మోకాళ్ల నొప్పి చాలాసార్లు కాల్షియం లోపం వల్ల కూడా వస్తుంది. ఆ లోపాన్ని పాలు భర్తీ చేస్తాయి. అయితే ఈ 3 కలిసినప్పుడు ఏమవుతుందంటే రక్త ప్రసరణ పెరుగుతుంది, వాపు తగ్గుతుంది, ఎముకలు బలపడతాయి, నొప్పి కూడా తగ్గుతుంది. ఇది ఒక పూర్తి సహజ చికిత్సలాగా పనిచేస్తుంది. అయితే దీని యొక్క తయారీ విధానాన్ని కనుక మనం గమనిస్తే, ముందుగా 4 నుంచి 5 మిరియాలను తీసుకోవాలి. బాగా దంచి దీన్ని పొడిలాగా చేసుకోండి. చాలా మందికి ఒక డౌట్ కూడా రావచ్చు, మిరియాలను పొడి చేసుకునే బదులు మిరియాల పొడి దొరుకుతుంది కదా, దాన్ని యూజ్ చేయొచ్చు కదా అని. కానీ కాదండి. మీరు నల్ల మిరియాలు 4 లేదా 5 తీసుకుని వాటిని మీరు దంచి పొడి చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కచ్చాపచ్చాగా దంచి పొడి చేసుకోండి. ఆ తర్వాత 1/2 అంగుళం అల్లం ముక్క తీసుకోండి. దీన్ని మీరు చక్కగా తురుముకోవాలి. ఈ విధంగా తురుముకున్న తర్వాత ఈ యొక్క మిరియాలు అలాగే అల్లం ఏదైతే ఉందో, అంటే తురుముకున్న అల్లం ఏదైతే ఉందో దాంట్లో మీరు కాచి చల్లార్చిన పాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక 1/2 లీటర్ పాలు పోసుకోండి. అంటే మీరు డైరెక్ట్ చల్లటి పాలు పోయకూడదండి. అంటే చాలా మంది పచ్చి పాలు పోస్తూ ఉంటారు. ఈ విధంగా కాకుండా ఆల్రెడీ కాచి పెట్టుకున్నటువంటి పాలు, గోరువెచ్చగా ఉన్న పర్వాలేదండి. అంటే మీరు కాచిన పాలు మాత్రమే దీనికి యూజ్ చేయాలి. ఈ విధంగా 1/2 లీటర్ పాలను తీసుకుని ఆ పాలలో ఈ మిశ్రమం, అంటే మిరియాలు దంచి పెట్టుకున్నారు, అలాగే అల్లం తురిమి పెట్టుకున్నారు, ఈ మిశ్రమం ఏదైతే ఉందో ఆ పాలల్లో వేసి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించండి. ఆల్రెడీ కాచిన పాలు కాబట్టి మీరు ఎక్కువగా, అంటే పాలు దగ్గరగా వచ్చేంత వరకు మరిగించాల్సిన అవసరం లేదండి. ఒక పొంగు వచ్చేంత వరకు మరిగిస్తే సరిపోతుంది. ఈ విధంగా మరిగించేసిన తర్వాత స్టవ్ కట్టేయండి. తర్వాత వాటిని అలాగే వదిలేసేయండి. అంటే దాంట్లో నుండి మిరియాలు కాని అల్లం తురుము ఏదైతే ఉందో దాన్ని పక్కకు తీసి పెట్టాల్సిన అవసరం లేదండి. పాలు గోరువెచ్చగా అయ్యేంత వరకు పాలను వదిలేసేయండి. ఆ తర్వాత స్ట్రెయినర్ సహాయంతో వడగట్టుకోండి. అంటే పాలు గోరువెచ్చగా అయిన తర్వాత స్ట్రెయినర్ సహాయంతో వడగట్టుకోండి. రాత్రి పడుకునే ముందు ఈ పాలను కనుక తాగితే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. పూర్తి వేడిగా ఉన్నప్పుడు కాని లేదా పూర్తి చల్లగా ఉన్నప్పుడు కాని తాగకూడదు. ఇలా వరుసగా 3 రోజులు చేయండి. అంటే ఎక్కువ రోజులు చేస్తే కనుక మీకు శరీరంలో వేడి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి
మీరు 3 రోజులు చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకింకా చెయ్యాలి అనిపిస్తే కనుక 4 నుంచి 5 రోజుల వరకు చేయవచ్చు. అంతకు మించి చేయకూడదండి. ఒకవేళ శీతాకాలంలో చేస్తే 4 నుంచి 5 రోజుల వరకు చేయవచ్చు. ఎండాకాలంలో అయితే కనుక 3 రోజులు సరిపోతుంది. ఈ విధంగా పాలను తాగటం ద్వారా మీకు నిద్ర కూడా చాలా సఫిషియెంట్ గా ఉంటుంది. అంటే చక్కగా నిద్ర పడుతుంది. అయితే మీకు 3 రోజుల్లో చాలా చక్కటి మార్పులు కనిపిస్తాయి. మొదటి రోజు చూస్తే శరీరం తేలికగా అనిపిస్తుంది. రెండవ రోజు చూస్తే కనుక నొప్పి కొంచెం తగ్గినట్లుగా అనిపిస్తుంది. అంటే శరీరంలో బాడీ పెయిన్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గినట్లుగా మీకు అనిపిస్తుంది. అలాగే 3వ రోజు ఈ విధంగా పాలను మీరు తీసుకుంటే కనుక నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది. అయితే ఇది ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే కనుక ఎక్కువసేపు ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ వాడేవారికి, అంటే ఫోన్తో కానీ లేదా ల్యాప్టాప్తో కానీ వర్క్ చేసేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్ కి కానీ, వర్కింగ్ పీపుల్ కి కానీ, పెద్దవాళ్లకి కానీ, వ్యాయామం చెయ్యని వాళ్లకి కానీ ఇది బెస్ట్ రిజల్ట్ నిస్తుందని చెప్పుకోవాలి. అయితే రోజు 10 నుండి 15 నిమిషాలు నడక అనేది కూడా మీకు బాడీ పెయిన్స్ రిలీఫ్ కి చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువసేపు ఒకే పొజిషన్ లో కూర్చోకండి. నీళ్లు ఎక్కువగా తాగండి. నిద్ర సరిపడా తీసుకోండి. లేట్ నైట్స్ వరకు మేల్కొని ఉండకండి. ఈ విధంగా చిన్న టిప్స్ ఫాలో అవ్వటం ద్వారా కూడా మీకు బాడీ పెయిన్స్ నుండి చక్కటి రిలీఫ్ అనేది లభిస్తుంది. అయితే ఈ రెమెడీని యూజ్ చేసేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎక్కువ మిరియాలు వేయకండి. మిరియాలు శరీరానికి వేడి చేస్తాయి కాబట్టి మిరియాలను ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేయకూడదు. 4 నుంచి 5 మిరియాలు సరిపోతాయి. అల్లం ఎక్కువైతే కూడా కడుపు మంట వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అల్లం కూడా ఎక్కువగా తీసుకోకండి. అర అంగుళం అల్లం ముక్క సరిపోతుంది. చిన్న పిల్లలకి ఒకవేళ ఈ రెమెడీని యూజ్ చేయాలి అనుకుంటే కనుక తక్కువ మోతాదులో ఇవ్వాలి. ఈ చిన్న రెమెడీతో మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది. బాడీ పెయిన్స్ తో చాలా మంది సతమతమవుతూ ఉంటారు. అంటే అది కీళ్ల నొప్పులు కావచ్చు, మోకాళ్ల నొప్పులు కావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, లేదా నడుం నొప్పి కావచ్చు. ఇలా రకరకాల బాడీ పెయిన్స్ తో చాలా మంది సతమతమవుతూ ఉంటారు. ఈ రోజుల్లో కేవలం ముసలి వాళ్ళు మాత్రమే కాదండి, యంగ్ పీపుల్ అలాగే చిన్న వాళ్లకి కూడా ఇటువంటి సమస్యలనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మనం ఈ సమస్యకి ఖచ్చితంగా చెక్ పెట్టేవచ్చు. ప్రతిదానికి మెడికల్ షాప్ కి వెళ్లటం, అలాగే డాక్టర్ల చుట్టూ తిరగటం, ఇంగ్లీష్ మందులు వాడటం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి హోమ్ రెమెడీస్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అస్సలు ఉండవు. కాబట్టి మీరు ఈ చిన్న హోమ్ రెమెడీని 3 రోజులు యూజ్ చేస్తే మీ శరీరంలో వచ్చే మార్పును ఖచ్చితంగా మీరు గమనిస్తారు. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. మందులు తాగటం కంటే కూడా మన ఇంట్లో ఉండే చిన్న చిన్న పదార్థాలతోనే ఇటువంటి రెమెడీస్ ద్వారా పెద్ద సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ రోజు మీరు చూసిన ఈ చిన్న రెమెడీ మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకువచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కేవలం 3 రోజులు ప్రయత్నించి చూడండి. ఫలితం చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలాగే మీకు రిజల్ట్ ఏ విధంగా అనిపించిందో మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ ద్వారా మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, మంచి రెమెడీస్ కోసం మా ఛానల్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకుని వస్తాం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.